అబ్బా మమ్మీ కాల్ చేస్తుంది. సరే లిఫ్ట్ చేద్దాం. హలో మా, వచ్చేసారా? ఆహా ఓకే. నేనా? రెడీ అయ్యాను. సరే వచ్చేస్తా. ఓకే మా, బాయ్. మా పేరెంట్స్తో నేను ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలండి. నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు. మా మదర్ అడిగితే నేను రెడీ అయిపోయానని చెప్పాను. ఇంకా నేను ఐరన్ కూడా చేసుకోలేదు డ్రెస్. అబ్బా చాలా టైం పడుతుంది, కానీ తొందరగా రెడీ అయిపోవాలి. ఇంకా ఐరన్ కూడా చేసుకోవాలి. రీసెంట్గా నేను ఒక స్టీమ్ ఐరన్ బాక్స్ని ఆర్డర్ చేశాను. ఆ ఐరన్ బాక్స్తో డ్రెస్ ఐరన్ చేసి ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. నేను ఏ స్టీమ్ ఐరన్ బాక్స్ ని ఆర్డర్ పెట్టానో చూసేద్దామా? పిజియన్ స్టీమ్ ఐరన్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ పిజియన్ స్టీమ్ ఐరన్ బాక్స్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి వచ్చాయో చూసేద్దాము. ఐరన్ బాక్స్, ఇంకా ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇంకా ఏమొచ్చాయో చూద్దాము. యూజర్ మాన్యువల్, దీంట్లోనే వారంటీ కార్డు కూడా ఉంది. ఇంకా మెజరింగ్ కప్. ఈ ఐరన్ బాక్స్ యొక్క క్వాలిటీ, మెటీరియల్, ఫినిషింగ్ చూసేద్దాము. మెటీరియల్ ప్లాస్టిక్, కానీ క్వాలిటీ ఫినిషింగ్ అయితే బాగుంది. చూడండి, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. క్వాడ్ కూడా బాగా క్వాలిటీగా ఉంది. ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. ఈ ఐరన్ బాక్స్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఆపరేట్ చేయాలి, ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ స్ప్రే బటన్ అనేది ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇటు పక్కన చూస్తే స్టీమ్ బటన్. ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకు స్టీమ్ అనేది వస్తుంది. ఇలా కావాల్సినప్పుడు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇది సెల్ఫ్ క్లీనింగ్. ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఇలా ఆన్ చేస్తే సెల్ఫ్ క్లీనింగ్ ఆన్ అవుతుంది. ఈ హోల్స్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తాయి. రిమైనింగ్ వాటర్ ట్యాంక్లో ఉన్న వాటర్. కింద చూస్తే ఇది వాటర్ ట్యాంక్. దీంట్లో ఇట్లా మనం మెజరింగ్ కప్తో వాటర్ వేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఒకవేళ సెల్ఫ్ క్లీనింగ్ కాదన్నప్పుడు ఇలా వాటర్ పోర్ చేసేయాలి. ఇంకా ఇక్కడ చూస్తే మనకు హీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్లో పెట్టుకొని తర్వాత మన ఏ క్లాత్ని బట్టి అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నైలాన్ అయితే నైలాన్, సిల్క్ అయితే సిల్క్. ఈ కరెక్ట్ యారో మార్క్ ఈ ఏదైతే క్లాత్ ఉంటుందో అక్కడ వచ్చేటట్టు పెట్టాలి. ఇప్పుడు సిల్క్ అంటే ఇలా ఈ యారో మార్క్కి స్ట్రైట్గా ఉండాలి. ఊల్ అంటే ఊల్ అనుకుంటే, తర్వాత కాటన్ అయితే కాటన్, లెనిన్ అనుకుంటే లెనిన్. మ్యాక్సిమమ్ లెనిన్, కాటన్కి మ్యాక్సిమం హీట్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు రెడ్ లైట్ అనేది ఉంది. ఒక పర్టికులర్ క్లాత్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు లెనిన్లో ఉంది. లెనిన్కి ఎంత టెంపరేచర్ కావాలో ఫస్ట్ ఆన్ చేసిన వెంటనే రెడ్ లైట్ అనేది పడుతుంది. ఆ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత మనం లెనిన్ కావాలి అనుకున్న టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఒకసారి నేను చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఇక్కడ నుంచి స్టీమ్ అనేది వస్తుంది. సెల్ఫ్ క్లీనింగ్ నుంచి కూడా ఇక్కడ నుంచి వాటర్ అనేవి బయటకు వచ్చేసి సెల్ఫ్ క్లీన్ అనేది అయిపోతుంది. వాటర్ ట్యాంక్ మొత్తం ఎంటీ అయిపోతుంది. ప్లగ్కి పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నార్మల్ ఐరన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఆన్ చేసుకొని చూడండి, ఇక్కడ లైట్ పడింది. కాటన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. చూడండి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను. నా డ్రెస్ జనరల్గా కాటన్లో పెట్టుకున్నాను కదా హీట్, దాంతో నార్మల్ ఐరన్ చేస్తున్నాను, స్టీమ్ ఐరన్ కాకుండా. ముడతల్ని ఎలా తీసేస్తుందో ఒకసారి చూసేద్దాము. ఈ ఐరన్ బాక్స్ చూడండి, ఒక సర్టెన్ పార్ట్లో నేను ఐరన్ చేస్తున్నాను. చూడండి, ముడతలు ఏం లేవు, బాగానే ఐరన్ చేసింది ఈ ఐరన్ బాక్స్. ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్తో స్టీమ్ యూజ్ చేసుకొని ఐరన్ చేద్దాము ఒక సిల్క్ క్లాత్ని. ఫస్ట్ అయితే ఇప్పుడు వాటర్ ట్యాంక్లో మనం కొన్ని వాటర్ వేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసి హీట్ని అడ్జస్ట్ చేసుకుందాము. అంటే క్లాత్ టైప్ సెలెక్ట్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత మనకు లైట్ అనేది ఆఫ్ అవ్వాలి. చూడండి, ఇంకా ఆన్లో ఉంది. చూడండి, ఆఫ్ అయింది. సిల్క్ అయితే చాలా తొందరగా ఆఫ్ అయిపోతుంది, ఎంత హీట్ అవసరం లేదు కాబట్టి. చూడండి,
ఇప్పుడు ఇక్కడ ఈ స్ప్రే బటన్ ప్రెస్ చేస్తే మనకు వాటర్ అనేది స్ప్రే అవుతుంది. మనకి ఎక్కువ వ్రింకిల్స్ ఉన్నప్పుడు ఎక్కువ ముడతలు ఉంటాయి కదా, అక్కడ ఈ వాటర్ స్ప్రే చేసుకొని ఐరన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు స్టీమ్, కానీ స్టీమ్ మనకు కనిపించదు కానీ కింద స్టీమ్ అనేది వస్తుంది, కానీ అంత నార్మల్గానే వస్తుంది. ఇప్పుడు చూడండి ఒక సర్టెన్ పార్ట్లో ఇక్కడంతా ముడతలు ఉన్నాయి కదా, వాటర్ వేసి నేను ఐరన్ చేస్తున్నాను. చూద్దాము ముడతల్ని తీసేస్తుందో లేదో. చూడండి ఎంత తొందరగా తీసేసిందో ముడతలు ఈ ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తే. ఇప్పుడు ఇంకోసారి స్టీమ్ని యూస్ చేసుకొని కాటన్ షర్ట్ని ఐరన్ చేద్దాము. ముడతలు ఐరన్ అవుతాయో లేదో చూద్దాము. చూడండి ఇప్పుడు ఆన్ అయింది కదా, కాటన్కి కొంచెం టైం పడుతుంది. ఆఫ్ అయింది. తర్వాత ఇప్పుడు నేను ఒక సర్టెన్ పార్ట్లో ఐరన్ చేస్తున్నాను. అయితే ఇది ఐరన్ చేస్తుంటే బాగానే ఐరన్ చేస్తుంది కానీ కంప్లీట్గా ఏం ఐరన్ అవ్వట్లేదు. అంటే కొంచెం కొంచెం చిన్న చిన్న ముడతలు ఉండిపోతున్నాయి. చూడండి మీకు చూపిస్తాను. బాగానే ఐరన్ చేసింది కానీ చూడండి ఇక్కడ అక్కడక్కడ కొంచెం ముడతలని ఉండిపోయినాయి. ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే లైట్ వెయిట్ గా ఉంది, అంత బరువు ఏం లేదు, ఈజీగా క్యారీ చేయొచ్చు. మన డ్రెస్ క్లాత్ ని బట్టి మనం హీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సిల్క్ అయితే సిల్క్, కాటన్ అయితే కాటన్, అలా దీంట్లో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న బట్టి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత వాటర్ స్టీమ్ కానీ తర్వాత వాటర్ స్ప్రింక్ చేయడం కానీ చాలా బాగుంది. క్లాత్ ని బట్టి కూడా ఇది ఐరన్ బాగానే చేస్తుంది. కాన్స్ విషయానికి వస్తే కాటన్ అలాంటి మెటీరియల్స్ ని ఇది సరిగ్గా ఐరన్ చేయట్లేదు, ముడతలన్నీ అలానే ఉండిపోతున్నాయి. ఇది వర్తా కాదా అంటే మనం ఐరన్ చేసినప్పుడు ఏ క్లాత్ అయినా కూడా ఐరన్ చేయాలి, కానీ ఇది కొన్ని క్లాత్స్కి ఇది మంచిగా ఐరన్ చేస్తుంది. అంటే సిల్క్ తర్వాత ఊల్ అలాంటి వాటికి అయితే మంచిగా ఐరన్ చేస్తుంది, కానీ కాటన్ అలాంటి కొన్ని క్లాత్స్కి సరిగ్గా ఐరన్ చేయట్లేదు, ముడతలు అలానే ఉండిపోతున్నాయి అని నాకు అనిపించింది. ఈ ఐరన్ బాక్స్ యొక్క ప్రైస్ 895. నేను దీన్ని 691కి తీసుకున్నాను ఆఫర్లో అమెజాన్ నుంచి. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, బ్లూ అండ్ గ్రీన్. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ ఇంకొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యువర్స్ టెక్ హోమ్.